ఒకే కులం పెళ్ళిళ్ళతోనూ వ్యాధులు. ఇంతకు మునుపు మనం వినేవాళ్ళం, మేనరికపు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే పుట్టబోయేటువంటి పిల్లలు అనేక రకాలైనటువంటి డిసీజెస్తో వారు పుడతారని చెప్పేసి. అయితే ఒకే రకమైనటువంటి కులానికి చెందిన వారు చేసుకుంటే కూడా ఈ విధమైనటువంటి సమస్యలు, రోగాలు వస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకే కులం పెళ్ళిళ్ళతోనూ వ్యాధులు, మేనరికాల మాదిరే జన్యు సమస్యలు, సిసిఎంబి శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి అంటూ ఒక కథనం వచ్చింది న్యూస్ పేపర్లో. సాక్షి హైదరాబాద్లో బంధువుల అమ్మాయే అన్నీ కుదిరాయి, అందుకే చేసుకుంటున్నాం, మా కులపు వాళ్ళే అమ్మాయి బాగుంటుంది, సంబంధం ఖాయం చేశాం. పెళ్ళిళ్ళ విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గర చుట్టాలు ఒకే కులంలో పెళ్ళిళ్ళ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి శాస్త్రవేత్తలు కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. సిసిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ కె తంగరాజ్ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఒకే కులంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, కులాలతో పాటు చిన్న చిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్లనే ఆయా కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. 4 వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యు క్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు తంగరాజు తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిసమచ్చ తెలిపారు. కీళ్ళు, వెన్ను, లింగ్మెంట్లలో వాపు, మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్కు ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA అండ్ B2704 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గం వాళ్ళలో ఈ స్పాండిలైటిస్ ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్ ఆసుపత్రి రుమటాలజిస్టు డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులతో కంటే భిన్నంగా పనిచేస్తాయని సిసిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ దివ్యతేజ్ పేర్కొన్నారు. ఇది విషయం. బైబిల్ గ్రంథంలో కులం లేదు. ఈనాడు కులము అనేది దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకమైనటువంటిది. కులము అనేది లేదు. ఆదాము హవ్వలు మట్టి నుంచి ఆదామును దేవుడు చేశాడు. ఆదాము పక్కటెముక నుంచి హవ్వను చేశాడు. ఈ ఇరువురి చేతనే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, కులాలు మతాలు అన్నీ కూడా వచ్చాయి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా 7 ఖండాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి నుంచే వచ్చారు. గనుక ఒకే కులానికి చెందినటువంటి వారు చిన్న సమూహంగా ఏర్పడి పెళ్ళిళ్ళు చేసుకోవడం చేత మేనరికానికి వచ్చిన సమస్యలు వస్తున్నాయి అంటూ ఈ యొక్క శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వర్గానికి, ఒక సమూహానికి మరి జరుగుతుంది అంటూ చెబుతూ వచ్చారు. అంతేకాకుండా బ్రాహ్మణ్స్లోను లేదా వైశ్యాస్లోను ఇలాంటి కొన్ని రకాల పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను హాస్పిటల్లో సర్జరీ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడిగారు, మీరేమన్నా వైశ్యులా అని చెప్పేసి. ఎందుకు అలా అడుగుతున్నారంటే, వైశ్యులైతే మేము అనస్థీసియా ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఏ మోతాదులో ఇవ్వాలో మేము ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే డోసు విషయంలో మేము వాళ్ళకు ఒక పర్టికులర్ డోస్ అనేది మేము కేటాయించి పెట్టామని చెప్పేసి. ఎందుకు అలా అంటే, మరి వారిలో ఒక జన్యుపరమైనటువంటి మార్పులు సపరేట్గా ఉంటాయంట. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారం కావచ్చు, లేదా వాళ్ళు పాటించే కొన్ని పద్ధతులు కావచ్చు, వాళ్ళకు వాళ్ళే చిన్న సమూహంగా ఉండి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళనే కాదు, పర్టికులర్గా చిన్న సమూహాలుగా ఉండి చేసుకునేటువంటి వారు, ముఖ్యంగా నాన్ వెజ్ తినకుండా ఉండేటువంటి వారికి కూడా ఒక స్పెషల్ కొన్ని డిసీజెస్ అనేటివి ఉంటాయి. వాళ్ళకు ఒకవేళ అనస్థీసియా ఇస్తే కనుక వారి మీద దాని ప్రభావం భయంకరంగా ఉంటుంది. ఎవరైనా అనస్థీసియా ఇచ్చినప్పుడు వారు కొద్దిసేపు నిద్రమత్తులోనికి వెళ్ళి సర్జరీ అయిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత వాళ్ళు బయటికి రావాలి, ఒక 3-4 గంటల తర్వాత. కానీ ఇలాంటి వారు మీట్ తిననటువంటి వాళ్ళు, మాంసము ఎవరైతే తినరో, ఓన్లీ వెజిటబుల్స్ తింటారో వారు కొన్నిసార్లు అందరిలాగానే వారికి అనస్థీసియా ఇస్తే కోమాలోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయంట. కోమాలోకి వెళ్ళిపోతారట. అందుకొరకు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి రుగ్మతులు రావడానికి గల కారణం ఈ యొక్క
ఒకే కుల పెళ్ళిళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈనాడు బైబిల్ చెబుతుంది ఒకే కులము అనేది లేనేలేదు, అసలు మతం అనేది కూడా లేనేలేదు. బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ భారతదేశంలోనే ఏందో తెలియదు, ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు అనుకుంటే ఈ ఒక దేశంలోనే ఈ కులపిచ్చికి దేవుడు మరి ఒక పరిష్కారం చూపెడుతున్నాడు. అందుకే అంబేద్కర్ గారు చెప్పినట్లుగా కులం అనేది నశించాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలి. అందుకే నేను కులాంతర వివాహం చేసుకున్నాను. నేను దాదాపు 15 కులాంతర వివాహాలు చేశాను. ఈనాడు పెళ్లి కొరకు సిద్ధపడుతున్నటువంటి యువత ఎవరైనా కావచ్చు, స్త్రీలు, పురుషులు, యవనస్తురాలు, మీరు చూస్ చేసుకునేటప్పుడు పెళ్లి కొరకు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీరు కులాంతర వివాహంలో చేసుకోవడానికి అదర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు దగ్గరగా సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రభావం అంతా రేపు రాబోయే కొత్త జనరేషన్ పిల్లల మీద పడుతుంది. ఈ విషయంలో ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళే కులాలుగా ఏర్పాటు చేసుకుంటున్నందుకు దేవుడు ఈ కులాలను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నాడు అనమాట. వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటే భయంకరమైనటువంటి డిసీజెస్ అనేటివి వస్తున్నాయి కనుక ఇది దేవుడు పెట్టిన శాపం అని చెప్పాలి. అతి త్వరలో ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కులాలనేటివి ఖచ్చితంగా అంతరించిపోతాయి. అంబేద్కర్ గారు కులాంతర వివాహాలు చేసుకోండి అన్నాడు, అలా అంతరించిపోతాయి. లేదా ఒకే కులంలో ఉన్నటువంటి వారు అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే రకరకాల రోగాలు వచ్చి వారు నశించిపోయే ప్రమాదం ఉంది కనుక దానికి భయపడైనా సరే వీళ్ళు సేమ్ కులంలో పెళ్ళిళ్ళు చేసుకోకుండా అదర్ క్యాస్ట్లో పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేసుకున్నప్పుడు కూడా ఈ కులం అనేది పూర్తిగా అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. అతి త్వరలో ఆశించుదాం భారతదేశం కులరహిత సమాజంగా ఏర్పాటవుతుందని. దీనికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది మేధావులు కూడా దీని కొరకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా దేవుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ కులాన్ని ఎవరైతే బాగా ప్రేమిస్తున్నారో మరి కొత్త రోగాలను దేవుడు తీసుకొచ్చాడని అనిపిస్తూ ఉంది. కనుక కులాంతర వివాహం చేసుకోండి, సమసమాజ నిర్మాణానికి పాటుపడండి, కొత్త రోగాలు రాకుండా అడ్డుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం.